హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమిటి అంటే శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను. ప్రజెంట్ ఇది అక్టోబర్ మంత్లో శబరిమల టెంపుల్ ఒక 5 days ఓపెన్ చేస్తారు. మంత్లీ పూజ 17th ఓపెన్ చేసి 22 క్లోజ్ చేయడం జరుగుతుంది. నేను ఈ మంత్లో శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే నెక్స్ట్ నవంబర్ నుంచి మండల పూజ స్టార్ట్ అవుతుంది. నవంబర్, డిసెంబర్, జనవరి వరకు మన తెలుగు స్టేట్ నుంచి చాలా మంది స్వాములు అయ్యప్ప స్వామి మాల ధరించి శబరిమల వెళ్తుంటారు. వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్కి మన తెలుగు స్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలి, అలాగే అక్కడ దర్శన వివరాలు, రద్దీ ఎలా ఉందో, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈరోజు ఈ వీడియో అందించబోతున్నాను. మీరు నెక్స్ట్ మంత్ నవంబర్, డిసెంబర్, జనవరి శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తూ ఉంటే మీరు ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళడం చాలా మంచిది. వాటి వెబ్సైట్ లింక్ నేను కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. టికెట్స్ ఓపెన్ చేశాక ఖచ్చితంగా టికెట్స్ బుక్ చేసుకొని శబరిమలకి వెళ్ళడం చాలా మంచిది. అలాగే ఆఫ్లైన్లో కూడా శబరిమలలో ఎక్కడిస్తారో నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ నేను ఇంట్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి ఒక 2 hours నాకు ట్రైన్ ఉంది. తిరుపతికి వెళ్ళి ట్రైన్ ఎక్కి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఓకే, వెళ్ళారండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను తిరుపతి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడం కోసం వచ్చాను. ఇక్కడ ప్లాట్ఫామ్ మీద చూస్తే చాలా మంది స్వాములు ట్రైన్ ఎక్కడం కోసం వెయిట్ చేస్తున్నారు. నేను చాలా తక్కువ మంది ఉంటారు అనుకున్నా, కానీ ప్లాట్ఫామ్ మొత్తం స్వాములతో నిండిపోయింది. ఎంత మంది ఉన్నారో చూడండి. నేను వెళ్తున్న ట్రైన్ పేరు కన్యాకుమారి ఎక్స్ప్రెస్. ఇది పూణే నుంచి స్టార్ట్ అయ్యి కన్యాకుమారి వరకు వెళ్తుంది. శబరిమలకి నియర్ రైల్వే స్టేషన్ కొట్టాయం రైల్వే స్టేషన్. ఈ కొట్టాయం రైల్వే స్టేషన్కి మన తెలుగు రాష్ట్రాల నుండి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈజీగా మనం కొట్టాయం రైల్వే స్టేషన్కి చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడే ట్రైన్ తిరుపతి స్టేషన్ దాటుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నవంబర్లో చాలా మంది వస్తారు అనుకున్నా శబరిమలకి, కానీ ఈ టైంలో కూడా అక్టోబర్లో కూడా చాలా మంది ఉన్నారు. ట్రైన్ నిండా నిండిపోయారు స్వాములు. నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫైనల్గా కొట్టాయం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాను. నా ట్రైన్ ఒక 1 hour లేట్గా వచ్చింది. ఇప్పుడు 5:30 అలా అవుతుంది. శబరిమల వెళ్ళడానికి నియర్ రైల్వే స్టేషన్ ఈ కొట్టాయం రైల్వే స్టేషన్. చాలా మంది చెంగనూరు వెళ్ళి చెంగనూరు నుంచి కూడా శబరిమల వెళ్తూ ఉంటారు. ప్రెసెంట్ నేను వచ్చి ఈ రైల్వే స్టేషన్ బయట వెళ్తే బస్సులు ఉంటాయి. సీజన్ అప్పుడు నవంబర్, డిసెంబర్ ఆ టైంలో బస్సులు ఉంటాయి. రైల్వే స్టేషన్ ముందే ఉంటాయి, కానీ ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు. ఇప్పుడు అన్ సీజన్ కదా. లేకుంటే మనం రైల్వే స్టేషన్కి నియర్లో ఒక బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్కి వెళ్ళి బస్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఏదేమైనా బయట వెళ్ళి చూద్దాం. ఫస్ట్ వెళ్ళారండి. మీకు కొట్టాయం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. ఇక్కడ వెళ్ళి మీరు ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంటే ఫ్రెష్ అప్ అవ్వచ్చు. చాలా మంది ఇక్కడ వచ్చి ఫ్రెష్ అప్ అయి వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఫైనల్ గా కొట్టాయం రైల్వే స్టేషన్ బయట వచ్చాం. ఫ్రంట్ సైడ్ వ్యూ ఇది. ఇక్కడ ఏమంటే ఇక్కడ బస్సులు లేవన్నమాట. సీజన్ అప్పుడు మాత్రం ఒక పెద్ద టెంట్ వేస్తారు ఈ ప్లేస్ లో. ఇక్కడ నుంచి బస్సులు ఉంటాయి, స్పెషల్ బస్సులు ఉంటాయి. స్వాములు వచ్చిన వాళ్ళంతా ఈ బస్సులు ఎక్కి డైరెక్ట్ గా ఎరిమేలు గానీ పంబకు గానీ వెళ్తూ ఉంటారు. ఇక్కడ బస్సులు ఉండవంట. నియర్ లో బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్కి వెళ్ళమని చెప్పారు. అక్కడికే వెళ్దాం. ఈ కొట్టాయం రైల్వే స్టేషన్కి బయట రాగానే ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ ఉంటుంది. మీరు కానీ గ్రూప్గా కానీ వచ్చారనుకోండి, 10 members, 20 members, 5 members ఇలా వస్తే ఇక్కడే కార్ మాట్లాడుకొని మీరు డైరెక్ట్గా శబరిమలకి వెళ్ళొచ్చు. నేనైతే సింగిల్గా వచ్చాను కాబట్టి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కుతాను. ఇక్కడ చూడండి, చాలా మంది కార్ మాట్లాడుకొని వెళ్తున్నారు. ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ నుంచి ఒక 1/2 kilometer నడుచుకుంటే ఇట్లా వస్తే ఇక్కడ ఒక ప్రైవేట్ బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ఎరిమేలికి వెళ్ళడానికి బస్సులు దొరుకుతాయి. లోపలికి వెళ్ళి బస్సు ఎక్కుదాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే అన్ సీజన్లో మండల పూజకి వచ్చారనుకోండి, నవంబర్, డిసెంబర్ కాకుండా మిగతా టైంలో వస్తే కొట్టాయం రాకుండా చెంగనూరు వెళ్ళడం చాలా బెటర్. అక్కడ నుంచి బస్సులు ఉంటాయంట. ఇక్కడ నుంచి చాలా తక్కువ బస్సులు ఉంటాయి. రావచ్చు కానీ కొంచెం తక్కువ బస్సులు ఉంటాయంట. దాదాపుగా ఇదే బస్ స్టాండ్లో 1 hour వెయిట్ చేసిన తర్వాత ఎరిమేలికి వెళ్ళే బస్సు వచ్చింది. ఈ కొట్టాయం నుంచి ఎరిమేలికి వెళ్ళడానికి 63 రూపాయల టికెట్ ప్రైస్ ఛార్జ్ చేశారు. అలాగే ఈ కొట్టాయం నుంచి ఎరిమేలికి వెళ్ళడానికి 48 kilometers దూరం ఉంటుంది. ఈజీగా 1.5 hour జర్నీ టైం పడుతుంది. వెళ్ళే బస్ జర్నీ చాలా బాగుంటుంది. మనం బస్సులో వెళ్తుంటే రబ్బర్ చెట్లు, పైనాపిల్ చెట్లు, అలాగే కేరళ హౌసెస్ అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తూ ఈ బస్ జర్నీని ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్
ఇప్పుడు మనం ఎరిమేలికి అయితే చేరుకున్నాం. బస్సులో దిగేసాను. ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక్కడ అయ్యప్ప స్వామి ఫ్రెండ్ అయినటువంటి వావర్ స్వామి మసీద్ ఉంటుంది. శబరిమలకి వెళ్ళే చాలా మంది భక్తులు ఈ మసీద్ దగ్గరికి వచ్చి, అంటే అయ్యప్ప స్వామి ఫ్రెండ్ అనమాట ఈయన దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని శబరిమల వెళ్తూ ఉంటారు. ఇది కొంతమంది నమ్ముతారు, ఇంకొంతమంది ఇది ఒక కల్పితం అని చెప్తారు. ఏదేమైనా నేను మీకు చూపించాలి కాబట్టి చూపిస్తాను. ఎరిమేల్లో మళ్ళీ మిగతా అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ కూడా చూపిస్తాను, వెళ్ళి చూద్దారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈ ఎరిమేల్లో ఉన్నటువంటి వావర్ స్వామి మసీదు. ఈ మసీదుకి పక్కనే ఎడమ వైపే శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఎరిమేలుకి వచ్చినటువంటి అయ్యప్ప స్వాములందరూ మొదటగా ఈ శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్ లోపలికి వెళ్తారు. మనం కూడా లోపలికి వెళ్దాం. ఈ ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడే ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి. స్వాములు వేషాలు వేసుకోవడానికి రంగులు, అలాగే కొన్ని వస్తువులు, ఇతర వస్తువులు అమ్ముతూ ఉంటారు. వీటినన్నింటినీ స్వాములు తీసుకున్న తర్వాత ఆలయం లోపలికి వెళ్తారు. ఈ ఆలయం చూడడానికి చాలా చిన్న ఆలయంలా అనిపిస్తుంది. ఈ ఆలయం లోపల అయ్యప్ప స్వామి వారు ఉంటారు. ఈయనని దర్శనం చేసుకున్న తర్వాత స్వాములందరూ ఈ ఆలయం బయట వచ్చి ఇక్కడ వేషాలు వేసుకుంటారు. వేషాలు వేసుకొని రంగులు జల్లుకొని ఈ ఆలయం నుంచి ఈ ఆలయం ముందున్నటువంటి మసీదు లోపలికి వెళ్తారు. ఇక్కడ చూసారు కదా టెంపుల్, చిన్న టెంపుల్. ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి అందరూ వేషాలు వేసుకుంటారు. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వేషాలు వేసుకొని ఆడుతూ మసీదు లోపలికి వెళ్తారు. మనం వెళ్ళి చూద్దాం. ఇప్పటికే మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, అయ్యప్ప స్వామి మాల వేసుకొని మసీదు లోపలికి ఎందుకు వెళ్తారని. దీనికి ఒక చరిత్ర ఉంది, దానిని తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి వారు పులిపాల కోసం అడవికి వెళ్ళినప్పుడు అతన్ని అడ్డగించినటువంటి ఒక బందిపోటు అనంతరం స్వామివారికి సన్నిహితులుగా మారారట. ఆయన పేరే వావర్ స్వామి. నన్ను దర్శించుకోవాలని వచ్చే భక్తులు ముందుగా ఎరిమేలికి వచ్చి నిన్నిక్కడ దర్శించుకున్న తర్వాతే నన్ను దర్శించుకుంటారని అయ్యప్ప స్వామి స్వయంగా వరం ఇచ్చారంట. అందుకే మాల వేసుకున్న అయ్యప్ప స్వాములు ఈ ఎరిమేలికి వచ్చి ఇక్కడ ఈ మసీద్ ని సందర్శిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఈ వావర్ స్వామి అనేవారు ఇస్లాం మతానికి సంబంధించిన వాడని, మరికొందరు ఏమంటే ఈయన ఇస్లాం మతానికి సంబంధించిన వారు కారు, ఈయన ఒక గిరిజనుడని, మరికొందరు ఇదంతా ఒక కల్పిత కథ అని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూడండి మసీదు లోపల కొబ్బరికాయలు కూడా కొడతారు. అక్కడ చూడండి కొబ్బరికాయలు కొట్టేది ఉంది, అందులో కొబ్బరికాయలు కూడా కొడతారు. ఇక్కడ చూడండి మసీదు లోపల కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వావర్ స్వామి మసీద్ గురించి. వెళ్ళాలా వద్దా అనేది మీ చాయిస్, నేను ఉన్నదే చెప్పాను, ఓకేనా. ఇంకా ఇక్కడ నుంచి ఈ మసీద్ దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ కన్నా తక్కువే ఉంటుంది. నడుచుకుంటూ డ్యాన్స్ వేస్తూ వెళ్తారనమాట స్వాములందరూ. అక్కడికి వెళ్ళి చూపిస్తే అక్కడ కూడా టెంపుల్ ఉంటుంది. ఇలా నాట్యం చేసుకుంటూ వెళ్లేదానినే పేటై తులాల నాట్యం అంటారు. ఎందుకంటే మహిషితో యుద్ధం చేసినప్పుడు అయ్యప్ప స్వామి వారు చేసిన నాట్యం పేరే ఈ పేటై తులాల నాట్యం. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఇలా నాట్యం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఇక్కడ మరొక అయ్యప్ప స్వామి ఆలయం వస్తుంది. ఈ ఆలయం లోపలికి వెళ్తారు. ఇలా ఈ ఆలయం లోపలికి వెళ్ళంగానే ఈ ఆలయం ముందు ఒక చిన్న నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిలో వాటర్ ఉంటాయి. ఇక్కడే అయ్యప్ప స్వాములందరూ శుభ్రంగా స్నానం చేస్తారు. ఇక్కడ స్నానం చేసి ఈ ఆలయం లోపల ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. ఆలయం లోపల ఫొటోసు వీడియోసు నాట్ అలౌడ్. అందుకే నేను ఆలయం లోపలికి వెళ్ళట్లేదు. నేను మీకు బయట నుంచి మాత్రమే ఆలయాన్ని చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎరిమేలులో ఎలా ఉందో అన్నీ చూపించాను. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కి పంపకి వెళ్ళాల్సి ఉంటుంది. మామూలుగా నార్మల్ డేస్లలో వస్తే, మీరు స్పెషల్ డేస్లలో వస్తే ఇక్కడ నుంచి పెద్దపాదం కూడా ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ పెద్దపాదం క్లోజ్లో ఉందంట. అది ఓన్లీ నవంబర్లో మాత్రమే ఓపెన్ చేస్తారు. మండల పూజ ఉంటుంది, ఆ టైంలో ఓపెన్ చేస్తారు.
ఇప్పుడు నేను బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి పంబకి వెళ్తాను. ఎరిమేలి బస్ స్టాండ్ లో పంబకెళ్లే బస్ ఎక్కాను. ఎరిమేలి నుంచి పంబకెళ్ళడానికి 46 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. 1.5 అవర్ జర్నీ టైం పడుతుంది. 1 మెంబర్ కి 73 రూపీస్ ఛార్జ్ చేశారు బస్ లో. వెళ్ళేటప్పుడు వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే ఈ బస్సు మొత్తం ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్తూ ఉంటుంది. ఎలా ఉందో మీరు చూడండి. ఇలా 1 అవర్ జర్నీ చేసిన తర్వాత నీలక్కల్ బేస్ క్యాంప్ వస్తుంది. చాలా మంది శబరిమలకి ఓన్ వెహికల్స్ వేసుకొని కానీ లేక ట్రావెల్ బస్లలో కార్లలో శబరిమలకి వస్తూ ఉంటారు. వాళ్ళని ఈ నీలక్కల్ బేస్ క్యాంప్ దగ్గరే ఆపేస్తారు. ఇక్కడే వాళ్ళ కార్లు కానీ ఓన్ వెహికల్స్ని ఇక్కడే పార్క్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఆర్టీసీ బస్సులో పంబ వరకు చేరుకోవాల్సి ఉంటుంది. కానీ నేను వెళ్తున్న బస్సు ఆర్టీసీ బస్సే కాబట్టి మా బస్ని పంబ వరకు అలో చేస్తారు. ఇక్కడ చూడండి చాలా వెహికల్స్ అలాగే పార్క్ చేసి ఉన్నారు. ఇవన్నీ ప్రైవేట్ వెహికల్స్ లలో శబరిమలకు వచ్చిన వెహికల్స్ ఇవి. ఫ్రెండ్స్, ఫైనల్గా పంబాకి అయితే చేరుకున్నాను. దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ జామ్. పంబాకి వచ్చేదానికి ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి పంబలోకి వెళ్ళి పంబ నుంచి పైకి వెళ్దాం. ఫుల్గా ఉంది రద్దీ మాత్రం. ఇలా కొన్ని స్టెప్స్ ఉంటాయి. కిందకి దిగామంటే పంబా నది వస్తుంది. ఇదిగోండి, ఇదే పంబా నది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే పంబా నది. లోపల వాటర్ చూడండి ఎలా ఉన్నాయో నదిలో. నేను వెళ్ళింది అక్టోబర్లో కాబట్టి చాలా తక్కువ మంది ఉంటారు అనుకున్నాను. కానీ ఈ పంబా నదిలో చాలా మంది స్వాములు దిగి స్నానం చేస్తున్నారు. రద్దీ కూడా ఎక్కువగానే ఉంది. ఇక్కడ పంబలోకి వచ్చాక ప్రతి స్వామి కూడా మాలేసుకొచ్చిన ప్రతి స్వామి కూడా ఇక్కడే వచ్చి స్నానం చేసి ఇరుముడు తీసుకెళ్తారు కొండపైకి. పంబలో ఖచ్చితంగా స్నానం చేసి వెళ్తారు. నేను ఆల్రెడీ ఎరిమేల దగ్గర స్నానం చేశాను. నదిలో దిగి నెత్తి నీళ్ళు చల్లుకొని వెళ్దాం. కొండపైకి వెళ్ళాలనుకుంటే పంబలో ఇలాంటి షెడ్లు ఉంటాయి. ఈ షెడ్ లోపలికి వెళ్ళాలన్నమాట. అంటే ఇవి ఒక క్యూ లైన్స్ లాగా. ఈ షెడ్ లోపలికి వెళ్తే కొద్దిసేపు వెయిట్ చేపిస్తారు. మమ్మల్ని అయితే దాదాపు ఒక 40 మినిట్స్ దాకా వెయిట్ చేపించారు. వెయిట్ చేపించిన తర్వాత మెట్లెక్కే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, పంబ నుంచి కొండపైకి వెళ్ళడానికి మెట్లు స్టార్టింగ్ పాయింట్, అక్కడికి అలో చేశారు. రద్దీ చూడండి ఎలా ఉందో. నేను వెళ్ళిన రోజు అయితే చాలా మంది అయ్యప్ప స్వాములు వచ్చారు. రద్దీ మాత్రం చాలా ఎక్కువ ఉంది. కొద్దిగా మెట్లకి పైకి వెళ్తే ఇక్కడ ఒక చిన్న వినాయక స్వామి వారి టెంపుల్ వస్తుంది. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ముందు వినాయక స్వామిని దర్శనం చేసుకుంటాం కదా, ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఈ చిన్న వినాయక స్వామి వారి టెంపుల్లో వినాయక స్వామిని చూసిన తర్వాత కొండెక్కుతూ ఉంటే సైడ్లో మనకు అయ్యప్ప స్వామి జీవిత చరిత్రను విగ్రహాల రూపంలో ఏర్పాటు చేసి ఉంటారు. ఇవైతే చాలా బాగుంటాయి. మీరు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొద్దిగా పైకి వెళ్తే ఇక్కడ మరికొన్ని ఆలయాలు వస్తాయి. కానీ నేను వెళ్ళిన సమయంలో అన్ని ఆలయాలు క్లోజ్ చేసి ఉన్నారు. మీరు వెళ్ళిన సమయంలో ఆలయాలన్నీ ఓపెన్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆలయాలన్నీ చూడండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఆన్లైన్లో దర్శనం టికెట్స్ బుక్ చేసుకోకుండా శబరిమలకు వస్తే ఇక్కడ ఈ టెంపుల్స్ దగ్గర ఆఫ్లైన్లో కూడా స్పాట్ బుకింగ్ సెంటర్ ఉంది. ఇక్కడే వచ్చి మీరు టికెట్స్ తీసుకోవచ్చు. కానీ నేను వెళ్ళిన సమయంలో చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒక్కోసారి ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉంటారు. మీరు కానీ ముందుగా ప్లాన్ చేసుకొని శబరిమల వస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొని రావడం చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఒకవేళ ఎక్కువ మంది ఉంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మాలేసుకొని వచ్చి ఇరుముడి తీసుకురాకపోయినా ఈ పంబలో వచ్చి ఇరుముడు తీసుకెళ్ళచ్చు. అది కూడా మనం ఈ పంబ పైకి వెళ్ళంగానే ఇక్కడ ఉంటుంది, చూపిస్తాను చూడండి.
మీలో ఎవరైనా మాల వేసుకొని ఇరుముడి తీసుకురాకుండా ఈ శబరిమల వస్తే ఈ పంప దాటంగానే పైన ఈ టెంపుల్స్ దగ్గర ఇరుముడి కట్టి మిమ్మల్ని శబరిమలకి పంపిస్తూ ఉంటారు. మీరు ముందుగా ఇక్కడికి వెళ్ళి 300 రూపీస్ ఇచ్చి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ తీసుకుంటే ఇరుముడికి కావాల్సిన సామాన్లన్నీ వాళ్ళే ఇస్తారు. ఇక్కడ కొంతమంది స్వాములు ఉంటారు, వాళ్ళే మీకు ఇరుముడి కట్టి నెత్తిన పెడతారు. మీరు ఈ ఇరుముడిని తీసుకొని శబరిమల కొండపైకి వెళ్ళొచ్చు. ఇక్కడ మన టికెట్స్ చెక్ చేస్తారు. ఇక్కడ మనం బుక్ చేసుకున్న టికెట్స్ చెక్ చేస్తారు. తక్కువ మందే ఉన్నారు, నో ప్రాబ్లం. ఆధార్ కార్డు చూపించాలి. అలాగే మీరు బుక్ చేసుకున్న టికెట్ లేదంటే ఇక్కడికి వచ్చినాక ఆఫ్లైన్లో తీసుకున్న టికెట్ ఉంటుంది కదా, దాన్ని చూపించాలి. ఏది చూపించినా పర్లేదు. మన వర్చువల్ క్యూ టికెట్స్ అయితే చెక్ చేశారు, అంతగా ఏం చెక్ చేయలేదు. నాదైతే అసలు స్కాన్ అవ్వలేదు. నేను ఫోన్లో చూపించాను, వాడు అసలు జస్ట్ స్కాన్ కూడా చేసుకోలేదు, పంపించేశాడు. ఇక్కడ ఎంట్రన్స్లో ఏం చేస్తుంటారంటే చిన్నపిల్లలు వచ్చారనుకోండి, వాళ్ళ చేతికి ట్యాగ్స్ కడతారు. తప్పుకోకుండా ఉండడానికి ఒక పెద్ద ట్యాగ్ ఒకటి కడతారు చేతికి. ఈ చెకింగ్ పాయింట్ దాటిన తర్వాత ఇక్కడే డోలీలు అందుబాటులో ఉంటాయి. మీరు ఎవరైనా కొండపైకి నడవలేని వాళ్ళని ఈ డోలీలో కూర్చోబెట్టుకొని 4 మెంబర్స్ మిమ్మల్ని మోసుకుంటూ కొండపై వరకు తీసుకెళ్తారు. దీని కాస్ట్ మినిమం 6500 వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. నేను అడిగాను, వాళ్ళు అడిగితే ఏం చెప్పారంటే మీ వెయిట్ బట్టి దీని కాస్ట్ ఆధారపడి ఉంటుందని చెప్పారు. మీరు వెళ్ళినప్పుడు బార్గెన్ చేయండి, మీకు ఇంకా ప్రైస్ తగ్గచ్చు. మీరు కానీ వెయిట్ ఎక్కువ ఉంటే ఇంకా కూడా ప్రైస్ పెరగచ్చు. శబరిమల కొండపైకి వెళ్ళడానికి మొత్తం 2 దారులు ఉంటాయి. ఒకటి నీలిమల రోడ్డు, మరొకటి స్వామి అయ్యప్పన్ రోడ్డు. రెండు ఇదే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతాయి. స్ట్రైట్గా వెళ్తే నీలిమల రోడ్డు వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే స్వామి అయ్యప్పన్ రోడ్డు వస్తుంది. మీరు ఈజీగా కొండపైకి వెళ్ళాలంటే నీలిమల రోడ్డు చాలా బెటర్, ఎందుకంటే ఇందులో చాలా వరకు స్టెప్స్ ఉంటాయి, ఈజీగా వెళ్ళొచ్చు. అదే మీరు స్వామి అయ్యప్పన్ రోడ్లో వెళ్తే ఇందులో డోలీ వాళ్ళు, ట్రాక్టర్ వాళ్ళు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఇది ఒక ఘాట్ రోడ్ లా ఉంటుంది, కొద్దిగా కష్టంగా ఉంటుంది. నీలిమల రోడ్డు వచ్చి 3.1 కిలోమీటర్ దూరం ఉంటుంది. స్వామి అయ్యప్పన్ రోడ్డు వచ్చి 3.5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఎలా వెళ్ళఅనేది మీ చాయిస్. పైకి వెళ్ళేటప్పుడు మనం నీలిమల రోడ్లో వెళ్దాం, రిటర్న్ వచ్చేటప్పుడు కావంటే స్వామి అయ్యప్పన్ రోడ్లో వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పుడు దాదాపు ఒక 4-5 టైమ్స్ ఎక్కాను. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి నీలిమల రోడ్డు 1.5 కిలోమీటర్ వరకు చాలా కష్టంగా అనిపిస్తుంది, ఎత్తుగా ఉంటుంది. దాని తర్వాత నార్మల్గా అయిపోతుంది. రద్దీ చూడండి ఎలా ఉందో, ఎంతమంది స్వాములు శబరిమల కొండ ఎక్కుతున్నారో. చాలా మంది స్వాములు ఏమనుకుంటారంటే సీజన్ అప్పుడు వెళ్తేనే చాలా మంది శబరిమల వెళ్తారనుకుంటారు. కానీ నేను వెళ్ళింది ఈ అక్టోబర్లో కూడా చూడండి రద్దీ ఎలా ఉందో. చాలా మంది స్వాములు శబరిమలకు వచ్చారు. వెళ్ళేదారిలో అక్కడక్కడ ఫ్రీగా వాటర్ ఇస్తుంటారు, అవి కొంచెం ఎర్రగా ఉంటాయి. అలాగే మనం వెళ్లే దారిలో అక్కడక్కడ ఫ్రీ మెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ ఇస్తారు. ఇందులో ఏదో మెడిసిన్ వేసి ఇస్తారనమాట. ఎర్రగా ఉంటాయి వాటర్, హీట్గా ఉంటాయి. మీరు వెళ్తే శబరిమల వెళ్తే అక్కడక్కడ ఈ వాటర్ ఫ్రీగా ఇస్తూ ఉంటారు, ఖచ్చితంగా తాగండి. ఫ్రెండ్స్, దాదాపు ఒక 1.5 కిలోమీటర్ కొండ ఎక్కాను. ఇక్కడ చూడండి ఎంత ఎత్తైన ప్రదేశం వచ్చిందో. ఇలాంటి ప్లేస్లు వచ్చినప్పుడు చాలా మంది ఇక్కడే కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని కొండ ఎక్కుతూ ఉంటారు. మరికొందరు అయితే ఇంకా ఎక్కలేము అన్నట్టు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మీకు అక్కడక్కడ వెళ్ళేదారిలో డోలీ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు అక్కడి నుంచే డోలీ మాట్లాడుకొని కొండపైకి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి చాలా మంది కూర్చొని ఉన్నారు, పక్కనే డోలీలో తీసుకెళ్తూ ఉన్నారు. మీరు కొద్ది దూరం నడిచారు కాబట్టి డోలీ ప్రైస్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. కానీ ఈ డోలీ వాళ్ళు మాత్రం చాలా కష్టపడి ఒక మనిషిని కొండపై వరకు మోసుకుంటూ తీసుకెళ్తారు. వాళ్ళు చాలా కష్టపడతారు. ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. కొద్దిగా పైకి ఎక్కితే మళ్ళీ ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూడండి, స్నానం చేసినట్టుంది. చెమట బాగా ఎక్కువ పట్టేసింది. కొంచెం పైకి ఎక్కే లోపల ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు. కొద్దిగా ఉంది, కొద్దిగా పైకి వెళ్ళిపోతే ఇంకా ఈజీగా మళ్ళీ నార్మల్గా ఉంటుంది. വീട്ടിൽ ഉണ്ട വഴിപാട് സമർപ്പിച്ചു പോകാം.
కొద్ది దూరం నడిచాక అపాచి మేడు అనే ప్రదేశాన్ని చేరుకున్నాం. ఇక్కడ ఒక షాప్లో చాలా మంది బియ్యంతో చేసినటువంటి వంటలు తీసుకొని అడవిలో విసురుతున్నారనమాట. ఎందుకని అడిగితే ఇలా ఈ బియ్యంతో చేసిన వంటలు అడవిలో వేస్తే అడవి జంతువులు ఆహారంగా తీసుకుంటాయనే ఉద్దేశంతో ఇలా చేస్తారంట. చాలా మంది స్వాములు ఇలా చేస్తున్నారు. ఈవినింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 5:30 అలా అవుతుంది. అడవిలో ఉండే కొందరికి ఫారెస్ట్లో చీకటి పడినట్టు అనిపిస్తుంది. నేను యాక్చువల్లీ ఏమంటున్నానంటే 4 o'clock అంతా పైన ఉందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఎందుకంటే అక్కడ లైన్లో ఎక్కువసేపు వెయిట్ చేయించారు మమ్మల్ని. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు నడుచుకొని వెళ్తే ఇక్కడ శరణుగుత్తి అనే ఒక ప్రదేశం వస్తుంది. మొదటిసారి అయ్యప్ప స్వామి మాల వేసిన కన్యాస్వాములు వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక ఈకను తీసుకొని వెళ్ళి ముందున్నటువంటి శరణుగుత్తి దగ్గర చెక్కుతూ ఉంటారు. దీనికి ఒక చరిత్ర ఉంది, అదేంటో తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి వారు మాలికాపురం దేవి అమ్మవారికి ఒక మాట ఇస్తారన్నమాట. ఆ మాట ఏమిటంటే, కన్యాస్వామి ఏ సంవత్సరం అయితే తన కొండకి రాకుండా ఉంటారో అప్పుడు ఆ అమ్మవారిని పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తారు. అందుకే కన్యస్వాములు వచ్చిన వాళ్ళంతా ఇక్కడ చెక్తారనమాట. ఈకలు, బాణాలు లాంటివి చెక్తారు. ఫ్రెండ్స్, శబరిమల ఎక్కుతూ ఉంటే కొంతమంది స్వాములు మనల్ని గుర్తుపట్టారు. స్వామి ఎక్కడి నుంచి స్వామి? మేము తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం స్వామి. అంటే తిరుపతి నియర్ నుంచి వీళ్ళు వస్తుంటే గుర్తుపట్టారు. మన ప్రీవియస్ శబరిమల వీడియోస్ చూసారంట, అలాగే అన్ని చూసా అని చెప్పారు. చూసారు స్వామి? మీ కాంటాక్ట్ బాగుంటుంది, రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఉంది, చాలా ఉంది, మీద అన్ని చూపిస్తా. ఓకే, వెళ్ళారు. డోలీలు వస్తూనే ఉంటాయి, అలాగే ట్రాక్టర్ కూడా వస్తుంటుంది. చూడండి, వస్తుంది చూడండి ట్రాక్టర్. ఇవి మనుషులు తీసుకెళ్లేటివి కాదు, సరుకులు తీసుకెళ్ళడానికి. ఇప్పుడే కొండపైకి చేరుకున్నాను. కొండపై రద్దీ చూడండి ఎలా ఉందో. ఇక్కడ లోపలికి వెళ్ళంగానే మొత్తం 2 క్యూ లైన్లు ఉంటాయి దర్శనానికి వెళ్ళడానికి. ఒక క్యూ లైన్లో కేవలం అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఇరుముడు తీసుకొచ్చినటువంటి అయ్యప్ప స్వాములు మాత్రమే ఒక లైన్లో పంపిస్తారు. ఈ లైన్లో వెళ్తే అయ్యప్ప స్వాములు 18 బంగారు మెట్లు ఉంటాయి కదా, పడి మెట్లు, ఈ మెట్లకి లోపలున్న అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు. మరొక లైన్లో మాల వేసుకోకుండా వచ్చిన వాళ్ళందరినీ మరొక లైన్లో పంపిస్తారు. ఇది సివిల్ దర్శనం. నేను కూడా మాల వేసుకొని రాలేదు కదా, కాబట్టి నేను కూడా సివిల్ దర్శనానికి వెళ్తున్నాను. కాకపోతే ఈ లైన్లో వెళ్తే 18 బంగారు మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్లు ఎక్కనివ్వరు. కేవలం అయ్యప్ప స్వామిని మాత్రమే దర్శనం చేసుకొని బయట రావాల్సి ఉంటుంది. మాల వేసుకున్న అయ్యప్ప స్వాములు బంగారు పడిమెట్లు ఎక్కుతున్నారు చూడండి. సివిల్ దర్శనానికి వెళ్తున్నాను. ఇక్కడ శబరిమలలో ఇరుముడితో వచ్చిన వాళ్ళకన్నా దర్శనం లేట్ అవుతుంది. సివిల్ దర్శనం స్పీడ్గా అయిపోతుంది, ఎందుకంటే చాలా మంది ఇరుముడితోనే వస్తారు ఇక్కడికి. సివిల్గా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, మాల వేసుకుని రాకుండా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కాబట్టి ఈజీగా దర్శనం అయిపోతుంది. ఇక్కడ నేను వెళ్తున్నది సివిల్ దర్శనం. ఈ లైన్లో వెళ్తుంటే అవతల పక్క మరొక లైన్లో చాలా మంది స్వాములు ఇరుముడు ఎత్తుకొని నిలబడుకున్నారు కదా. ఈ స్వాములందరూ ఆల్రెడీ 18 బంగారు మెట్లెక్కి వచ్చారనమాట. మనల్ని వీళ్ళతో పాటు ఇక్కడ యాడ్ చేస్తారు. మనం మెట్లెక్కి రాము. ఇద్దరూ కలిసి కింద వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారన్నమాట. ఇక్కడ నుంచి చూడండి అయ్యప్ప స్వామి ఆలయం ఎలా కనిపిస్తుందో, చాలా బాగుంది కదా. కానీ లోపలికి వెళ్ళాక వీడియోస్ నాట్ అలౌడ్, అందుకే నేను పైనుంచి చూపిస్తున్నాను. నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇదే శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్. చూడండి ఎలా ఉందో. లోపల దర్శనానికి వెళ్దాం. లోపల మొబైల్ ఫోన్స్ అలో లేదు. అయ్యప్ప స్వామి దర్శనం అయిన తర్వాత బయట వచ్చారంటే మరొక 2 ఆలయాలు ఉంటాయి. ఈ ఆలయాల దగ్గర కూడా వీడియోస్ నాట్ అలౌడ్, అందుకే నేను చూపించట్లేదు. మీరు ఈ ఆలయాలు కూడా ఖచ్చితంగా సందర్శించండి. అయ్యప్ప స్వాములందరూ స్వామి దర్శనం అయిన తర్వాత వాళ్ళ ఇరుముడిని ఇలా పెట్టి ఇరుముడిలో ఉన్నటువంటి కొబ్బరికాయలు పగలగొడతారనమాట. ఆ కొబ్బరికాయలో నెయ్యి తీసుకొని వస్తారు. ఆ నెయ్యిని మళ్ళీ తీసుకొని పోయి అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తారు.
శబరిమలలో అన్నప్రసాద కేంద్రం కూడా ఉంటుంది, మీరు కావాలంటే యూజ్ చేసుకోండి. చూడండి నా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. కొండపైనే అయ్యప్ప స్వామి ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇక్కడ వెళ్ళి ప్రసాదం తీసుకోవచ్చు. ఇక్కడ అప్పం, ఆరావణం ఇలా ప్రసాదం అమ్ముతున్నారు. నేను కూడా కొన్ని తీసుకున్నాను. వచ్చేటప్పుడు మనం ఈ క్యూలో నుంచి ఇలా పైకి వెళ్ళాం, ఇలా కిందకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇలా ఈ సైడ్ అయితే వెళ్తున్నాం. ఈ క్యూ పక్కన ఉన్నటువంటి దారిలో ఇది దిగడానికి యూజ్ చేస్తున్నారు. ఈ దారిలో వెళ్తున్నాం. పైకి వెళ్ళిన దారి ఇది. ఇప్పుడు పైకి వెళ్తున్నారు కదా కొంతమంది పైన, అదే స్టెప్స్ ఉండే దారి అది. అలాగే ఇప్పుడు మనం వచ్చిన దారి ఈ దారి. ఇదంతా రోడ్డు ఉంటుంది, ట్రాక్టర్లు ఇలా అంతా వస్తూ ఉంటాయి. ఇదే ఈ దారి మొత్తం ఘాట్ రోడ్లా ఉంటుంది. ఈ దారి చూడండి, ట్రాక్టర్లు వెళ్తున్నాయి. మొత్తం 2 దారులు ఉంటాయి ఈ కొండకి వెళ్ళడానికి.